జిల్లా నరసరావుపేటలోని సాయి సాధన ప్రైవేట్ చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావు సుమారు 170 కోట్ల రూపాయలకు పైగా ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. నరసరావుపేట కేంద్రంగా పెద్ద ఎత్తున చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పుల్లారావు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 400 మందికి పైగా బాధితులను కలిగి ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది డాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన పుల్లారావు కుటుంబం నరసరావుపేటలో పుల్లారావు, అతని బంధువులకు చెందిన ఇళ్లు, చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, హాస్పిటల్కి తాళాలు వేశారు. న్యాయం చేయాలని బాధితులు మంత్రి లోకేష్, డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిశారు. డీఐజీ త్రిపాఠి ఆదేశాలతో పాలడుగు పుల్లారావు, అతని పార్ట్నర్స్ మరియు కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేసిన నరసరావుపేట 1 టౌన్ పోలీసులు పుల్లారావు చేతిలో మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. పుల్లారావు, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులపై పూర్తి వివరాలతో తమ వద్దకు రండి అంటూ రుణదాతలకు ఇటీవల ఫోన్లు చేస్తున్నారు. నరసరావుపేటలోని పలువురు ప్రముఖులు, బాధితులలో ఒకరైన నరసరావుపేట మాజీ కౌన్సిలర్ ఏలూరు సుబ్బారెడ్డి తనకు చిట్ ఫండ్ నుండి 2.60 కోట్లు రావాలని మీడియా ముందు వాపోయారు. సన్నిహితుల సలహా మేరకు తాను సాయి సాధన చిట్ ఫండ్స్ లో 2.80 కోట్లు చిట్ చేయడం జరిగిందని వ్యక్తం చేసిన బాధితుడు సుబ్బారెడ్డి తమకు రావాల్సిన నగదు కోసం నిర్వాహకులను అడిగేందుకు ప్రయత్నించడంతో చిట్ ఫండ్ కు సంబంధించిన ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ వార్త నరసరావుపేటలో కలకలం రేపుతోంది. బాధితులు తమ డబ్బును తిరిగి పొందడానికి సహాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. సంస్థలో నేను మా కుటుంబ సభ్యులం సిట్టు మెంబర్లుగా జాయిన్ అయ్యి ఉన్నాం. జాయిన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ చిట్టు మేనేజ్మెంట్ అయినటువంటి పాలడుగు పుల్లారావు, మేనేజింగ్ డైరెక్టర్, అలాగే వాణిశ్రీ అనే వాళ్ళ మిస్సెస్ యాజ్ ఏ డైరెక్టర్, పాలడుగు పవన్ కుమార్ డైరెక్టర్, పాలడుగు హర్షవర్ధని పుల్లారావు గారి కూతురు యాజ్ ఏ ఎంప్లాయ్ అండ్ సిట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలాగే డాక్టర్ రాజేష్, నూకా రాజేష్ కుమార్ అని పుల్లారావు గారి అల్లుడు. ఆయన మా డాక్టర్ గారు మమ్మాయి వాళ్ళకు బాగా అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. తద్వారా వాళ్ళు నూకవరపు రాజా రమేష్ డాక్టర్ గారు, హర్షవర్ధని గారు మాతో ఉన్నటువంటి సాన్నిధ్యం ద్వారా మాకు సంబంధించినటువంటి సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో సభ్యునిగా చేరమని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. వారికి మాకు ఉన్నటువంటి సాన్నిధ్యం వలన, వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వారి సంస్థ అయినటువంటి సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో 80 లక్షల రూపాయల చిట్స్ను 2 జాయిన్ కావడం జరిగింది. ఒకటి నా భార్య రామకోటేశ్వరి పేరు మీద, ఒకటి నేను. ఆ 2 గ్రూపులు కూడా 40 నెలలు చిట్టు కాలపరిమితి అయితే 39 నెలలు మేము పేమెంట్ చేశాం. 39వ పాట మా భార్య రామకోటేశ్వరి మీద చిట్టు బిడ్ ఇవ్వాలి. అలాగే 40వ పాట నా పేరు మీద బిడ్ ఇవ్వాలి. డిసెంబర్ 26న మా మిస్సెస్ పేరు మీద చిట్టు కన్ఫర్మ్ చేశారు. జనవరి పేమెంట్ ఇవ్వాలి. జనవరి నాది కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 10వ తారీఖులో పేమెంట్ ఇవ్వాలి. ఈ డబ్బుల కోసం మేము తిరుగుతుంటే చిట్ ఫండ్ ఆఫీసులో ఉండడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు, సమాధానం లేదు, కమ్యూనికేషన్ లేదు. మేము ఎంత విచారించినా వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఎవరు సరైనటువంటి సమాధానం రావడం వల్ల తీరా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ, చిట్టుదారులందరికీ కూడా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో, మోసం చేయాలనే ఉద్దేశంతో ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళినారని చెప్పడం జరిగింది. దరిమిలా మేము వాళ్ళ డాక్టర్ మా చేత ఎవరైతే చిట్టు మమ్మల్ని ప్రలోభ పెట్టి మా మీద మమ్మల్ని నమ్మబలికి మేము కట్టే డబ్బులకు భరోసా ఇచ్చినటువంటి నూకా రాజా రమేష్, పాలడుగు హర్షవర్ధని వాళ్ళిద్దరూ కూడా
ఫోన్లు ఎత్తడం లేదు. మెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాం. ప్రతిరోజు కూడా ఫోన్లు చేస్తున్నా. వాళ్ళు ఫోన్ రింగ్ అవుతుంది కానీ మాకు కమ్యూనికేషన్ ఎలాంటి సమాచారం వాళ్ళు ఇవ్వాల. తరిమిల అదేవిధంగా మా కుమార్తె పేరు మీద 60 లక్షల రూపాయల చిట్టు, నెలకు 1,50,000, 40 నెలలు 41,50,000 60 లక్షల చిట్టు కూడా కట్టాం. ఆ చిట్టు కూడా 35 నెలలు పూర్తయింది. అదేవిధంగా 60 లక్షల రూపాయలని చిట్ ఫండ్ కంపెనీకి డిపాజిట్ రూపంలో బ్యాంకీ ద్వారా ఇచ్చున్నాం. ఆ డబ్బులు కూడా అడిగి ఉన్నాం. అవి కూడా చెల్లిస్తానని చెప్పాడు. అవి కూడా చెల్లించలేదు. ఆ విషయంలో ఇలా మమ్మల్ని నమ్మబలికినటువంటి డాక్టర్ నూకా రాజా రమేష్ హర్షవర్ధన్లో మమ్మల్ని ప్రలోభపెట్టి మా చేత చిట్స్ వేపించారు. ఇవాళ సమాధానం లేదు, సమాచారం ఇవ్వడం లేదు, రెస్పాన్స్ కావడం లేదు. అందువలన వారిద్దరిని చిట్ ఫండ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరి మీద కూడా నేను నర్సరావుపేట పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత అధికారి స్టేషన్ ఆఫీసరు మా ఫిర్యాదును స్వీకరించాడు. మీకు ఎఫ్ఐఆర్ కట్టి విచారించి తగిన న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.